ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళకారిణి అయిన అమ్మవారు మనకు ఈ శ్లోకం ద్వారా మన మాంగళ్య బలాన్ని ప్రసాదిస్తుంది. భర్తకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, సంపదనిస్తుంది, శక్తినిస్తుంది. శక్తినివ్వడమే కాకుండా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది అమ్మవారు. మనం రోజు ఉదయం నిద్ర లేవగానే కరాగ్రవస్తే లక్ష్మి అనే శ్లోకాన్ని చదువుకుంటున్నాం. ఆ తర్వాత మనం మన మాంగళ్యాన్ని కళ్ళకద్దుకోవాలి. భర్త బాగానే ఉంటే కదా మనం బాగా ఉంటాము. మనము, మన ఇల్లు, మన పిల్లలు బాగుంటారు. అమ్మవారు మనకిచ్చిన జీవితాన్ని మనము ఈ శ్లోకం ద్వారా మాంగళ్య బంధాన్ని, పూనిస్త్రీతనాన్ని నిలబెట్టుకోవాలి. సర్వ శుభములకు మంగళకారి అయిన అమ్మవారిని ప్రార్థించండి. మంగళకారి అయిన ఈ అమ్మవారిని మనం స్మరించడం వల్ల మన ఇంట అన్ని శుభాలే జరుగుతాయి. నిత్యం ఈ శ్లోకం చదవడం వలన భార్యాభర్తల మధ్య అనుబంధం బాగా పెరుగుతుంది. మంగళకరమైన వాటన్నిటిలోనూ మంగళకరమైన దేవి సర్వమంగళాదేవి. శరణు అని వచ్చిన వారికి అమ్మ ఆశీర్వదిస్తుంది. శివుని అర్ధాంగి అయిన పార్వతీమాత, ఓ దుర్గాదేవి, ఓ నారాయణి, మీకిదే నా నమస్కారము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.